మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. ఆర్ట్ నేర్చుకోవాలి అన్న తపన కొద్ది గొప్ప ఆర్ట్ వస్తుంది. వాటి త్రూ బిజినెస్ రన్ చేసి మనీ జనరేట్ చేసి మరి ఇంకొక స్థాయికి వెళ్ళి ఒక కార్పొరేట్ లెవెల్లో రావడం ఆషామాషి కాదు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్నోవేట్ హర్ ఆర్టిస్ట్. ఆర్ట్ తెలిసిందంటే ఒక మాయా ప్రపంచం, ఒక విజువలైజేషన్ లోనే ఉంటారు. కానీ మార్కెటింగ్ వరకు వస్తే ఎక్కడో ల్యాక్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మార్కెటింగ్ ప్లస్ ఆర్ట్ ఒక కార్పొరేట్ లెవెల్లో వెళ్ళాలంటే ఆషామాషి కాదు కదా. సో వర్ణాలయం తంజావూర్ ఆర్ట్ ఫౌండర్ భారతి గారు మనతో పాటు ఉన్నారు. అసలు తన జర్నీ ఒక చిన్న స్థాయి నుంచి, అంటే అసలు నేను ఆర్ట్ నేర్చుకోగలనా అన్న కాన్సెప్ట్ నుంచి ఒక కార్పొరేట్ లెవెల్లో తన ఆఫీస్ బిల్డ్ చేసుకొని సో చాలా మంది పిల్లలకి ఇన్స్పిరేషన్ ప్లస్ ఒక మోటివేషన్ లా దూసుకెళ్తున్నారు మార్కెట్ లోకి. నమస్తే మేడం. నమస్తే మేడం. తంజావూర్ పెయింటింగ్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఒక కార్పొరేట్ లెవెల్ వరకు. ఎస్ మేడం. సో అది ఎలా సాధ్యమైంది? నేను కార్పొరేట్ లెవెల్లో వస్తానని అనుకోలేదు, కానీ నేను నా కష్టం తోటి నేను అలా రాగలిగాను అనిపించింది నాకు. సో నేను ఇంట్లోనే పెయింటింగ్స్ వేసి అన్ని ఇంట్లోనే ఆర్డర్స్ తీసుకునేదాన్ని ఎక్కువగా. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా మంది వేయడం చూశాను. చాలా మంది అంటే సరిగ్గా వేయట్లేదు పిల్లలు. సో వాళ్ళందరికీ నేర్పించాలి అనే దీంతో నేను ముందుకు వచ్చాను. స్పేస్ వెతుకుతున్న సమయంలో నేను ఇది ఎంచుకోగలిగాను కార్పొరేట్ లెవెల్లో, కానీ ఇవ్వగలనా లేదా అనేది నాకు ఉన్నింది. సో అక్కడ స్టార్ట్ చేశాను. బాగా వస్తున్నారు అందరు. మెయిన్ ఆర్ట్ చూసి వస్తున్నారు అందరు. ఆర్ట్ ఎలా నేర్చుకున్నారు? ఈ స్థాయికి వస్తాము అనుకున్నారా? తప్పకుండా నేను ఈ స్థాయికి రావాలనే చాలా కృషి చేశాను. ఓకే. నేను నేర్చుకునేటప్పుడు కూడా నేను 93లో స్టార్ట్ అయింది నా జర్నీ ఇది నేర్చుకోవడం అనేది. 95లో మేము మైసూర్లో ఉన్నాము. ఆ ప్యాలెస్ పెయింటింగ్స్ అన్ని చూసినప్పుడు నేను వేయగలనా అని అనిపించింది. తర్వాత అక్కడే నేర్పుతున్నారు గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకి నేర్పుతున్నారు ఫ్రీగా. సో దాంట్లో వెళ్ళినప్పుడు కూడా ఏదో చిన్న చిన్నవి నేర్పిస్తారు వాళ్ళు, పెద్దగా ఏం నేర్పారు. బోర్డ్స్ అవన్నీ బోర్డ్స్ నేర్చుకుందాము అని వెళ్ళాం మేము. ఆ బోర్డ్స్ చూస్తుంటే ఒక్కొక్క బోర్డు 20,000 15,000 అలా ఉండేది మాకు. అప్పట్లో మా వారి శాలరీ 8,000. ఆ 8,000లో మేము హౌస్ రెంట్ 3,000 వెళ్ళిపోయేది మాకు. పిల్లలు నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు అనమాట. సో నేను నేర్చుకోలేనేమో అనుకునేదాన్ని, కానీ నేర్చుకోవాలా అనే దాంతో నాకు ఒక ఐడియా వచ్చి నేను చేయగలననే కాన్ఫిడెన్స్ తోటి నేను పేపర్ యాడ్ ఇచ్చాను. ఉదయం కర్ణాటక పేపర్స్లో తంజావూర్ పెయింటింగ్స్ రీజనబుల్ రేటుకు మేము వేసిస్తాము అని పేపర్ యాడ్ ఇచ్చాను. సో చాలా మంది నాకు కాల్స్ వచ్చాయి అప్పుడు, మాకు లక్ష్మి కావాలి, వెంకటేశ్వర స్వామి కావాలి అని. సో నేను అందరికీ ఒక్కసారి వేసి ఇవ్వలేను కాబట్టి ఒక లక్ష్మి వచ్చినప్పుడు కంప్లీట్ ఆ లక్ష్మి ఫీజు తీసుకెళ్లి మా గురువు గారికి ఇచ్చేసి ఆ పెయింటింగ్ ని స్టార్ట్ చేసేదాన్ని. సో అప్పుడు నాకు నా వర్క్ తోటే నేను వాళ్ళకు ఫీజు ఇస్తూ నేను చాలా నేర్చుకోగలిగాను బోర్డ్స్. అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అక్కడ మైసూర్లో. తర్వాత మేము బెంగళూరుకి వచ్చాము. బెంగళూరుకి వచ్చినప్పుడు కూడా నేను వదలలేదు ఈ పెయింటింగ్స్ ని, తంజావూర్ స్టైల్లోనే చేయాలి అనేసి నేర్చుకుంటూ ముందుకు వచ్చాను. ఓకే. సో అసలు పెయింటింగ్ అమ్మాలా లేకపోతే క్లాసెస్ తీసుకోవాలా అనే థాట్ ఎలా వచ్చింది? క్లాసెస్ తీసుకోవాలన్నది రాలేదు మేడం. పెయింటింగ్స్ మాత్రం ఆర్డర్స్ తీసుకోవాలా అన్నదే నాకు స్టార్టింగ్ నుంచి ఆర్డర్సే తీసుకునేదాన్ని కాబట్టి ఆర్డర్సే తీసుకునేదాన్ని. పెయింటింగ్స్ ఎప్పుడు నేర్పించడానికి ముందుకు వెళ్ళలేదు. నా ఇప్పుడున్న ఈ 25 జర్నీలో ఎప్పుడు నేను పెయింటింగ్స్ నేర్పించాలి అనే విధంగా నేను వెళ్ళలేదు. 25 ఇయర్స్ లో అంటే ఇంత ఇన్స్టిట్యూట్ పెట్టాలి ఎవరో ఇంటి దగ్గర పక్కన వాళ్ళు నేర్చుకోవడానికి వస్తాము అన్నప్పుడు అక్కడ పక్కన పిల్లలందరూ ఇంటికి వచ్చి నేర్చుకొని వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి నేర్పించేదాన్ని నేను. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు ఈ బయట వేస్తున్న పెయింటింగ్స్ అవి చూసి చాలా మంది సరిగ్గా నేర్పించట్లేదు కదా, మనకు బాగా వచ్చు, నేర్పిద్దాము అనేది కొంచెం పట్టుదల పెరిగింది అనమాట ఇక్కడికి వచ్చాక. సో ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్లేస్ కూడా లేదు మేడం స్టార్ట్ చేసేయడానికి.
ఊరికే జస్ట్ నేను నేర్పిస్తాను అనేసి నా పెయింటింగ్స్ అనౌన్స్మెంట్ ఇచ్చాను, నా పెయింటింగ్స్ చూపించి. పెయింటింగ్స్ చూసిన తర్వాత అట్ ఎ టైం 40 మెంబర్స్ నాకు కాల్ చేశారు. ఓ గ్రేట్ మేడం మేము జాయిన్ అవుతున్నాం, ఎప్పటి నుంచి రమ్మంటారు క్లాసెస్కి అని అడిగారు. నేను ఇంకా ఓ ప్లేస్ ఎత్తికేయచ్చు, హైదరాబాదే కదా, ఏదో ఒక దొరికిపోతుంది ప్లేస్ అనేసి బేగంపేటలో పెడుతున్నాను అని చెప్పేశాను అందరికి. సో అక్కడ బేగంపేటకి వచ్చి చూస్తే 5 lakhs అడ్వాన్స్ అడుగుతున్నారు, రెంట్ లక్షల్లోనే ఉందన్నమాట. సో నేను ఇంకా చేయలేనేమో అని, డ్రాప్ అవ్వాలేమో వీళ్ళందరికీ చెప్పేశాను అనేసి అనుకున్నాను. ఒక గాడ్స్ గిఫ్ట్, నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్ అనేది నా కళ్ళ ముందుకు వచ్చింది. అది ఓకే, వెంటనే అప్రోచ్ అయిపోయి స్టార్ట్ చేశాను అక్కడ. ఇట్స్ చాలా గ్రేట్. అది మీ ఫస్ట్ అర్నింగ్ ఎంతండి? నా ఫస్ట్ అర్నింగ్ 5,000 మేడం. అప్పట్లో 5,000 ఒక బోర్డు 12/15 5,000. అప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది, 200 రూపీస్ 1 బుక్ వచ్చేది. ఇప్పుడు 15,000 బుక్. అప్పుడు 200కి ఆ బుక్ మాకు గోల్డ్ రేట్ని బట్టి మనము వాల్యూ ఫిక్స్ చేసేవాళ్ళం. 12/15కి ఇంత, 16/20కి అయితే ఇలా ఇంత రేట్ ఉంటుంది అని చేసేవాళ్ళం. ఫస్ట్ స్టార్టింగ్ 5,000. ఓకే, ఇప్పుడు అనుకుంటే lakhs లోనే ఉంది. వింటున్నారా? సో అండ్ ఆర్టిస్ట్ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఎస్పెషలీ చాలా రకాలైన పెయింటింగ్స్ అయితే ఉంటాయి కదా, సో ఎక్కువ డిమాండ్ దీనికి ఉంటుంది. రామ పట్టాభిషేకము, శివ కుటుంబము, తర్వాత దశావతారాలు అలా ఎక్కువగా అడుగుతారు. నా ఆల్మోస్ట్ ఎక్కువగా శివ కుటుంబమే వస్తూ ఉంటుంది ఎప్పుడును. లక్ష్మీదేవి, శివ కుటుంబం ఇవే వస్తుంటాయి. కానీ దశావతారాలు ఒకే బోర్డులో అడిగారు. 6/4 feet. సెంటర్ ఆఫ్ ద ఫిగర్ లక్ష్మీనారాయణుడు ఉంటారు, ఇటు అటు అష్టలక్ష్ములు వస్తారు, కిందంతా దశావతారాలు. సో పైన గజలక్ష్మి ఉంటుంది అనమాట. అది రీసెంట్ గా ఒకరు స్టార్ట్ చేశారు వేయమని. అది స్టార్ట్. సో ఫ్యామిలీ పరంగా పెయింటింగ్స్ అడుగుతారా, లేకపోతే బిజినెస్ పరంగా? ఎస్పెషలీ ఎవరు టార్గెటింగ్ కస్టమర్స్ ఉంటారు? నాకంత ఫ్యామిలీ పరంగానే. పూజా రూమ్ కు కావాలి అనేసి, కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. ఫస్ట్ నేను తిరిగేదాన్ని, మీ పూజా రూమ్ కు నేను చేసిస్తాను అనేసి. అప్పుడు ఎవరు పలికేవారు కాదు. ఇప్పుడు ఎక్కువైపోయింది మేడం బాగా. వాళ్ళే ఫోన్ చేసి పూజా రూమ్ కు మేము ఆర్డర్ ఇస్తాం మేడం, మీరు వచ్చి చూస్తారా అని అంటారు. సో నేను రమ్మని పిలిచినప్పుడు నేను కార్లో వెళ్ళిపోయి వాళ్ళ పూజా రూమ్కి అంతా మెజర్మెంట్ వేసుకొని ఇంటీరియర్స్ నేనే చేస్తున్నాను. పూజా రూమ్కి అంతా ఇంటీరియర్స్ చేసి మేమే ఫిక్స్ చేసేస్తాం వాళ్ళ పూజా రూమ్కు. ఇప్పుడు అంతా ఎక్కువగా పూజా రూమ్కే ఎక్కువగా తీసుకుంటున్నారు. మా మార్కెటింగ్కి అడుగుతున్నారు కానీ మనం మార్కెటింగ్ వాళ్ళకి అంత ఏసి ఇవ్వలేము. నేర్పించగలము, ఇంతవరకు పూజా రూమ్ వరకు మనం చేసేయగలం. ఇంతగా మీరు అంటే ఒక స్థాయికి వచ్చేసారు కదా, సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందండి? ప్రస్తుతానికి నేను నేర్పించడంలోనే ఇదే. అసలు యాక్చువల్లీ ఈ కార్పొరేట్ ఆఫీస్లో నేర్పడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఆర్డర్స్ తగ్గిపోతున్నాయి. అందరు ఏడుస్తున్నారు, మేడం మీరు టైంకి ఇవ్వట్లేదు, ఇప్పుడు క్లాసెస్ పెట్టిన తర్వాత మీరు ఈ మా టైం కూడా కొంచెం స్పెండ్ చేయండి అని అడుగుతున్నారు. అందువల్ల నేను మండే టు థర్స్డే వరకు మాత్రమే క్లాసెస్ చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే నా వర్క్ షాప్ చూసుకుందాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే వాళ్ళను పాపం వాళ్ళకు లేట్ డిసప్పాయింట్ చేయకూడదు. ఫస్ట్ వచ్చిందే వాళ్ళు, తర్వాత వీళ్ళు నెక్స్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మనము ప్లేస్ ఇవ్వాలి అనేసి ఈ 3 days నేను వర్క్ షాప్ లోనే ఉందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మన వర్క్ షాప్ లో మనకు ఇక్కడ మనం ఏదైతే పిల్లలకి నేర్పిస్తున్నామో వాళ్ళు బాగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాచ్ చేసేస్తున్నాము. సేమ్ నేను ఎలా నేర్పితే అలా వాళ్ళు చేయగలుగుతారో వాళ్ళని నేను వర్క్ షాప్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కరిదాన్నే నేను అన్ని పెయింటింగ్స్ వేయలేను కాబట్టి ఆ పిల్లలకి కూడాను వర్క్ స్పేస్లో మనం మా కళ్ళ ముందు ఉన్నారనుకోండి, చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తా ధైర్యంగా మీరు చేయండి అనేసి. మొన్న ఇలాగే 4 పెయింటింగ్స్ వాళ్ళే చేశారు, చక్కగా డెలివరీ కూడా అయిపోయాయి గృహప్రవేశానికి. వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇక్కడ మీరు వాళ్ళకి బిజినెస్ కూడా ఖచ్చితంగా బిజినెస్ కూడా. చాలా మంది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, శారీస్ మీద తంజావూరు పెయింటింగ్స్ వేయాలి, బ్లౌజెస్ మీద వేసుకుంటున్నారు. అది కూడా వస్తున్నాయి మా దగ్గర, కానీ దాన్ని కూడా మేము బయటకు పంపట్లేదు అనమాట. ఎవరి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందో ఆ పిల్లలకి నేర్పించి వాళ్ళతోనే వాళ్ళకి కాంటాక్ట్ చేయించేస్తున్నాను. వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు బాగా. ఓకే, ఒక ఆర్టిస్ట్ కి ఆర్డర్ రావాలంటే అసలు నెట్వర్క్ బిల్డింగ్ ఉండాలా, లేకపోతే ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తే ఆర్డర్స్ వస్తాయి, ఇది పక్కాగా ఇక్కడి నుంచే వస్తుందని ఎలా తెలుస్తుంది? అది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు వేసే పెయింటింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని కరెక్షన్ చేసుకోవాలి మేడం. వాళ్ళది
మెజర్మెంట్ కానీ అనాటమీ కానీ ఫేసెస్ కానీ చక్కగా ఉన్నాయి, నేను ఆర్డర్స్ తీసుకోగలను అనే ధైర్యం ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక్కటి సేల్ చేశారంటే చాలు 100 వచ్చి కూర్చుంటాయి. వాళ్ళు ఒకవేళ చేయలేను మేము ఎవరికి అమ్మాలి ఏంటి అని అనుకుంటాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ వచ్చాయి, ఫేస్బుక్స్ వచ్చాయి, అన్నీ పెడుతున్నాయి. కానీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఫేస్బుక్లో కూడా పెట్టాను. నేను ఓన్లీ నా వర్క్స్ అట్లే కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఒక్క యాడ్ ఇవ్వండి చాలు, పేపర్ యాడ్. అప్పట్లో మాకు ఈనాడు ఒక పెద్ద ఇదిగా ఉండేది పేపర్, ఉదయం ఒక పేపర్ కర్ణాటకలో, జస్ట్ ఒక యాడ్ ఇచ్చేవాళ్ళం అంతే, 9 days అట్లా ఒక యాడ్, తంజావూరు పెయింటింగ్స్ చేసిస్తాము అని చెప్పనేసి దానికే వచ్చేసేవి మాకు. మెయిన్ ఏదన్నా కానీ వాళ్ళు చేసేటప్పుడు వర్క్ బాగుండాలి మెయిన్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో వేసి ఇచ్చేస్తాము, మాకు ఆర్డర్ వస్తే చాలు అని వేసిస్తారు. బాగలేకపోతే మాత్రం ఒక్కసారి తీసుకుంటారు, రెండోసారి ఎవ్వరు రారు మేడం. సో మెయిన్ వర్క్ బాగుండాలి, నీట్ వర్క్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అస్సలు ఖాళీ లేరు, ఓకే, అందరూ బిజీగానే ఉన్నారు. సో అలా బాగా చేయగలిగితే మార్కెటింగ్లో మాత్రం ఈజీగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు. మేమే చూపిస్తాం మార్కెటింగ్, గోల్డ్ ఆర్డర్స్ ఉన్నాయి మేమే ఇస్తాము, వచ్చి కూర్చోండి, ఎన్ని వేస్తారో వేయండి. నేను ఇంకోటి కూడా పిల్లలకి చెప్తున్నా మేడం, మీరు నేర్చుకున్న తర్వాత ఖాళీ కూర్చోవద్దండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసి పెట్టేసుకోండి. ఫిగర్స్ని 12/15 ఒకరు చేయండి, 16 అందరూ ఒకే మెజర్మెంట్ చేయకండి. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క మెజర్మెంట్ అడుగుతారు. మన దగ్గర ఉన్న మెజర్మెంట్ కరెక్ట్ లిస్ట్ చేసుకొని అందరినీ ఒక్కొక్కటి వేపిచ్చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉంది లత అని, ఆ అమ్మాయి దగ్గర ఒక 3 పెయింటింగ్స్ ఉన్నాయి. ఆవిడ నాకు వెంటనే ఇన్ఫామ్ చేయాలి, మేడం నాది ఈ సైజు ఈ పెయింటింగ్స్ ఉన్నాయి, మేము డైరీలో రాసేస్తాం. ఎవరన్నా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎవరి దగ్గర ఏ ఆర్డర్స్ ఉన్నాయి అని చూసేసి వాళ్ళకి కనెక్ట్ చేసేస్తాను. ఓకే, వాళ్ళు తీసేసుకుంటారు. సో ఒక ఆర్టిస్ట్కి విజువలైజేషన్ వరల్డ్ అనేది చాలా పెద్దది. మీరు ఎస్పెషలీ ఎలాంటి పెయింటింగ్స్ వేస్తే బాగుంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇన్ని పెయింటింగ్స్ చేశారు మీరు, సో ఏ పెయింటింగ్ చేసిన తర్వాత ఒక డీప్ సాటిస్ఫాక్షన్ అనేది మీరు పొందారు? నేను ఎవరు అడిగినా ఎవరి నోట్లో వెళ్ళినా కూడా ముగ్గరమ్మల మూలపుటమ్మ అని అనేవాళ్ళు. ఆ ముగ్గరమ్మల్ని ఎలా తీసుకురావాలి ఒక దాంట్లో అని చెప్పి నేను అనుకునేదాన్ని. సో ఎట్లాగైనా సరే ఆ ముగ్గరమ్మల మూలపుటమ్మని తీసుకురావాలి. మా గురువు గారితో నేను షేర్ చేసుకున్నాను. గురుగారు ఇట్లా ముగ్గరమ్మల మూలపుటమ్మ అని నేను అంటూ ఉంటాను, అది ఆ పెయింటింగ్ అడుగుతాను. అంటే నేను పెయింటింగ్ బాగా చేయగలనండి, అంటే నేను స్కెచ్ అంటే ఉన్న విషయం చెప్తున్నాను. అవుట్ స్కెచ్ అనేది బాగా రావాలి. మెయిన్ అవుట్లైన్ స్కెచ్ బాగా వచ్చింది అంటే నేను పెయింటింగ్ వేయగలుగుతాను. నేను చెప్పింది నేను వేయలేను. ఇప్పుడు నేను అనుకున్నాను ఇట్లా ముగ్గరమ్మల మూలపుటమ్మని వేయాలి అంటే నేను వేయలేను, నాకు స్కెచ్ కావాలి. నేను స్కెచ్ నా చేతికి వచ్చిందంటే అది ఒక రేంజ్లో ఉంటుందన్నమాట ఇంకా. సో అప్పుడు నేను మా గురువు గారిని అడిగినప్పుడు ఆయన స్కెచ్ వేశారనమాట. తర్వాత ముగ్గరమ్మల్ని ఎలా తీసుకొచ్చామంటే ఒక చేతిలో పుస్తకము, సరస్వతీదేవి రుద్రాక్ష పెట్టినాము, శంకు చక్రాలు పెట్టాము లక్ష్మీదేవిగా, పాశుపతాస్త్రాలు పార్వతీదేవిగా పెట్టాము, మధ్యలో దుర్గాదేవిని పెట్టాము. ఓకే, చాలా బాగా వచ్చింది అసలు ఆ పెయింటింగ్. అమెరికాకు కూడా వెళ్ళింది అనమాట. 2 పెయింటింగ్స్ సేల్ అయ్యాయి. ధర 1,50,000. సైజు 18/24. ఓకే, వెరీ గ్రేట్ థింగ్ అండి. సో మరి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను నేర్చుకున్న వాళ్ళలో నాకు మెయిన్ రామనరసయ్య గారండి. ఫస్ట్ ఆయనే నాకు నేర్పారు, మైసూర్ పెయింటింగ్స్ నేర్పారు. తర్వాత నేను చాలా మంది దగ్గర వెళ్ళాను కానీ పేర్లు చెప్పలేను, సాటిస్ఫాక్షన్ కాలేదు, ఎవ్వరూ సరిగా నేర్పలేదు నాకు. మా ప్రవీణ్ గారు అనేసి నాకంటే చిన్న వయసే ఆయన, అయితే ఆయనకు నిజంగా చేతులు ఎత్తి మొక్కాలి, చాలా బాగా నేర్పారు ఆయన. ఏ పెన్ అసలు ఏది దాచుకోరండి ఆయన, అన్నీ చాలా డీటెయిల్ వర్క్గా నేర్పుతారు ఆయన. సో ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అది కూడా ఓన్లీ 2-3 పెయింటింగ్స్ నేర్చుకున్నాను. తర్వాత ఆయనే నాకు గురువు గారు అయిపోయారు. నేను ఏదైనా కూడా ఏది అడిగినా కూడా నాకు కాదనరు, చక్కగా నేర్పుతారు నాకు. నేను ఆయన దగ్గరనే ఏది కావాలన్నా కూడా నేను ఆయన దగ్గరనే అప్రోచ్ అవుతూ ఉంటాను. సార్ నాకు ఇలా కావాలి అంటే నువ్వు వేయగలవు అని అంటారు. నేను ఏదైనా పెయింటింగ్ అడిగానంటే స్కెచ్ గీ నువ్వు అని అంటారు. నన్ను గీయమంటారా అంటే నువ్వు గీయగలవు గీవు అని అంటారు. అంతే, ఆయన అన్నారంటే అది వచ్చేస్తుంది ఇంకా పెయింటింగ్. సో ఆయన నాకు ఇంప్రెషన్ అండి, నాకు ప్రవీణ్ గారే. ఓకే, సో ఇన్స్పిరేషన్ మీ గురుగారు ప్రవీణ్ గారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. సో 25 years జర్నీలో హర్డిల్స్ ఏం చూసారు? చాలా, అసలు ఏది కావాలన్నా చాలా ఎక్కువగా ఆలోచించేదాన్ని.
పెయింటింగ్స్ ఏవి ఎక్కడ తీసుకోవాలి ఏంటి, నాకు ఎక్కువగా దీని మీదే ఉండేది. ఇంట్లో నాకు ఎటువంటి సమస్యలు ఉండేవి కాదు. చక్కగా అందరు ఇది నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. పెయింటింగ్లో మాత్రం చాలా కష్టపడ్డాను. ఎవరైతే నాకు సరిగ్గా నేర్పకపోయేసరికి అసలు నిద్ర పట్టేది కాదు. అసలు వాళ్ళు వేసే పెయింటింగ్స్ వేరేగా ఉన్నాయి, మనం వేసే పెయింటింగ్స్ వేరేగా ఉన్నాయి, ఎలా చేయాలి, వాళ్ళలాగా చేయాలంటే మనం ఏం చేయాలి అనేసి చాలా కష్టపడ్డాను. నేను 10 years కష్టపడ్డానండి ఫేసెస్ అన్నీ నేర్చుకోవడానికి. తర్వాత నాకు ఈజీ అయిపోయింది. ఆ కష్టం అనేది నాకు ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. అది నేను కష్టపడినందుకు ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఆ కష్టం లేదు. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ అంతా చెప్పేస్తున్నాను, ఏది దాచుకోవట్లేదు. సో ఫేస్కి ఏ కలర్ వాడాలి, ఏ మిక్సింగ్ చేయాలి అనేది వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు చేయగలరండి, లేకపోతే చేయలేరు, వాళ్ళు అస్సలు చేయలేరు. కాబట్టి నాకు ఇప్పుడు వాళ్ళకి ఆ కష్టం ఉండకూడదు అనేసి నేను పెన్ టు పెన్ ఏది దాచుకోవట్లేదు, అన్నీ నేర్పించేస్తున్నాను వాళ్ళకు. మీరు కూడా చేయండి, మార్కెటింగ్ చేయండి, నిలబడుకోండి అని చెప్పనేసి. ప్రజెంట్ ఆర్టిస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి మీరేం చెప్తారు? ఆర్టిస్ట్ల కంటే నేను బాగా నేర్చుకోవాలి, అందరూ చక్కగా మార్కెటింగ్ చేయాలి, వాళ్ళు కూడాను ఎదగాలనే నేను కోరుకుంటున్నాను. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. యాక్చువల్లీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎదగాలనే అనుకుంటున్నారు. నేను చేసేటప్పుడు నేను చెప్పాను కదా, ఈ పెయింటింగ్ వేయాలంటే 15,000 16,000 అయ్యేదనేసి. ఆ టైంలో నాకు మా వారికి 8,000 ఉంది, కానీ మేము నేర్చుకునే దానికి అమౌంట్ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏదైతే నేను ఒక పెయింటింగ్ ఆర్డర్ తీసుకుంటానో ఆ అమౌంట్ని నేను గురువు గారికి ఇచ్చేసి నేర్చుకునేదాన్ని. నేను ఆ పెయింటింగ్ని ఆయన అనేవారు, ఒకటి పోతే ఒకటి వేసేస్తున్నావు బాగా అని చెప్పనేసి. బాగా రిచ్చా అని అడిగేవారు అనమాట. ఆయనకు తెలీదు నేను ఇలా చేస్తున్నానని ఆయనకు తెలీదు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో ఎవరైనా సరే ఆంటర్‌ప్రెన్యూర్స్ మన దగ్గర లేదు అని ఖాళీగా కూర్చోవడం కన్నా, సో మనకొచ్చిన ఆర్ట్, మనకొచ్చిన కళ మనం అమ్మి వాటి త్రూ కూడా మళ్ళీ ఎక్స్టెంట్ అవ్వేకి కూడా అక్కడ ఫీజు కట్టి ఎదగచ్చు అంటున్నారు భారతి గారు. చాలా చాలా మంచి కాన్సెప్ట్, చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. సో మరి ఫైనల్ గా ఒక క్విక్ క్వశ్చనీర్ అయితే ఉంటుంది భారతి గారు. సో క్వశ్చనీర్లో వెళ్ళిపోదామా? ఎస్. సో ఒక ఆర్టిస్ట్ గా అర్లీ మార్నింగ్ మీటింగ్స్ ప్రిఫర్ చేస్తారా, లేట్ నైట్ మీటింగ్ ప్రిఫర్ చేస్తారా? నాకైతే నైట్ మార్నింగ్ లేదండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ అంతా వీళ్ళు ఉంటారు, నైట్ టైమ్స్ అంతా ఎన్ఆర్ఐలు ఉంటారు. ఓకే, అస్సలు పడుకోనియరు. బోత్ అంటారు, ఇద్దరు ఉంటారు. గుడ్. డీటెయిల్డ్ బిజినెస్ ప్లాన్ లా చేయాలనుకుంటున్నారా మీ ఆర్ట్ బిజినెస్? స్పాంటేనియస్ గా డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారా? నేను డెసిషన్ తీసుకునే వెళ్ళిపోతానండి. ఓకే, నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నా డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతాను. నేను ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక ఆర్టిస్ట్ ఎదగాల, లేకపోతే మార్కెట్ రీసెర్చ్ చేస్తూ దేనికి ఎక్కువ డిమాండ్ ఉందో వాటిలో వెళ్ళాలా? మార్కెటింగ్ రీసెర్చ్ చెయ్యాలి ఫస్ట్. ఎవరు ఎంతకి ఇస్తున్నారు ఏంటి అనేది అది కూడా మనం చూసుకోవాలి. ప్లస్ కస్టమర్ రేటింగ్ కూడా మనకు కావాలి. మన వర్క్లో బాగుంది అంటే ఖచ్చితంగా కస్టమర్ రేటింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కానీ మార్కెటింగ్లో మనకి ఎంత రేట్ ఉంది ఏంటి, వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, అది కూడా మనం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది కూడా చూసుకోవాలి. ఓకే, అయితే క్విక్ గ్రోత్ అంటారా, సస్టైనబుల్ గ్రోత్ అంటారా? ఒక ఆర్టిస్ట్ కి పేషెన్స్ అవసరం, ఖచ్చితంగా పేషెన్స్ అవసరం. స్లోగా చేయాలి, ఫాస్ట్ గా చేయకూడదు. సస్టైనబుల్ గ్రోత్. సో బిజినెస్ ఇప్పుడు మీరు గ్యాలరీ పెట్టండి, లేకపోతే ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టండి, ఫ్రెండ్స్తో కలిసి పెట్టచ్చా, లేకపోతే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ పార్ట్నర్షిప్ వద్దనుకుంటారా? నేను ఓన్గా వాళ్ళే ముందుకు వెళ్ళాలనుకుంటానండి. ఎవ్వరు పార్ట్నర్షిప్ అది నేను సోలోగానే వెళ్ళాలి. గుడ్. రిస్క్ టేకింగ్ ఆర్ట్ బిజినెస్ ఇస్ యువర్ చాయిస్ ఆర్ ప్లే విత్ సేఫ్ అంటారా? నేను రిస్క్ ఎక్కువగా తీసుకోను, ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను సేఫ్ గా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎకానమీ క్లాస్ ప్రిఫర్ చేస్తారా, బిజినెస్ క్లాస్ ప్రిఫర్ చేస్తారా ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై? నేను ఆ ఫ్లై అనేది నేను ఒక్కసారి చూసానండి. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నా ఫీల్డ్ వేరే ఉన్నింది. తర్వాత నా తంజావూరు పెయింటింగ్ లోకి నేను వచ్చేసాను. ఓకే, నేను ఆక్యుప్రెషర్ నేర్చుకునేటప్పుడు డాక్టర్ లోహియా గారి దగ్గర మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేశాను. అప్పుడు చైనా వాళ్ళు నాకు నేను చేసిన ఆక్యుప్రెషర్ అంతా చూసి వాళ్ళు నాకు మాస్టర్ ఆఫ్ డిగ్రీ చైనాలో చేయమని పిలిపించారు.
ఆ టైంలో నేను ఫ్లైట్ ఎక్కాను, తర్వాత ఎక్కలేదు, 6 months ఉండొచ్చాను. దట్స్ గ్రేట్ అండి. సో యువర్ రౌండ్ ఈజ్ కంప్లీటెడ్. ఫైనల్ గా ఒక్క మాట ఆ ప్రెసెంట్ ఆంటర్ప్రెన్యూర్ కి, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎస్పెషల్లీ, నేను అందరికీ ఏం చెప్తానంటే వాళ్ళు ఏదన్నా చేయనివ్వండి బిజినెస్, కొంచెం చూసుకోండి అది మార్కెట్లోకి వెళ్తోందా లేదా, ఏ బిజినెస్ మనకి ఇప్పుడు రన్ అవుతోంది అది చూసుకొని వాళ్ళు చేయగలిగితే ఖచ్చితంగా వచ్చేస్తారండి. వాళ్ళు ఏ బిజినెస్ చేసినా కూడా క్లిక్ అయిపోతారు, నో డౌట్ దాంట్లో. దట్స్ అ గ్రేట్ జర్నీ అండి. సో చూసారు కదండి, ఒక చిన్న అంటే ఆర్ట్ నేర్చుకోవాలి అన్న తపన, కొద్ది గొప్ప ఆర్ట్ వస్తుంది, వాటి త్రూ బిజినెస్ రన్ చేసి మనీ జనరేట్ చేసి మరి ఇంకొక స్థాయికి వెళ్ళి ఒక కార్పొరేట్ లెవెల్లో రావడం ఆషామాషి కాదు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ భారతి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.